రైతాంగానికి నమస్సులతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా కార్యక్రమంలోని ముఖ్యాంశాలు. ఖరీఫ్ కు అనువైన అపరాల రకాలు, ప్రాంతానికి అనుగుణంగా రకాలను ఎంచుకోవాలంటున్న శాస్త్రవేత్తలు. పచ్చి రొట్టె పైర్ల సాగుతో పెరగనున్న భూసారం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పెరిగే అవకాశం. కందను నాటడానికి సమయం ఇదే, అధిక దిగుబడుల కోసం మేలైన యాజమాన్యం. చెరకు తోటల్లో పెరిగిన తెగుళ్ల ఉధృతి, సమగ్ర సస్య రక్షణ చేపడితే అదుపులో తెగుళ్లు. తక్కువ పెట్టుబడులతో స్వల్ప కాలంలో అందివచ్చే అపరాల సాగు రైతుకు అన్ని విధాలా కలిసి వస్తోంది. సాగు మొదటి నుంచే ఆయా ప్రాంతాలకు తగిన రకాలను ఎన్నుకుని సమయానుకూలంగా యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఎకరాకు 6 నుండి 9 క్వింటాల వరకు దిగుబడులు పొందొచ్చు. ప్రస్తుతం ఖరీఫ్ పంటగా కంది, పెసర, మినుము సాగు చేసే రైతులు ఎలాంటి రకాలను ఎంచుకోవాలి, ఎప్పుడు విత్తుకోవాలి, ఇప్పుడు చూద్దాం. మన దేశం అపరాల ఉత్పత్తిలో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నప్పటికీ అంతకన్నా ఎక్కువ స్థాయిలో పప్పు ధాన్యాల వినియోగం ఉంది. దీంతో విదేశీ దిగుమతులపై ఆధారపడవలసి వస్తోంది. మార్కెట్లో కూడా మద్దతు ధర కంటే అధిక ధర పలుకుతూ ఉండడంతో మెట్ట ప్రాంత రైతాంగం ప్రస్తుతం ఖరీఫు పంటగా కంది, మినుము, పెసర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా కంది సాగు చేసే రైతులు ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సాళ్ల మధ్య దూరం పాటిస్తూ విత్తుకోవాలని సూచిస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మధు. మనకు జూన్ 15 నుంచి జూలై 15 వరకు మనకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం ఈ పెసర, మినుము, తర్వాత అలాగే కంది పంటకు. అలాగే కంది పంట లేట్ అయిన సందర్భాలలో, ఒకవేళ వర్షాలు పడక మనకు లేట్ అయిన సందర్భాలలో మనకు జూలై 15 తర్వాత కూడా ఆగస్టు 15 వరకు కూడా విత్తుకోవడానికి అవకాశం ఉంది. కాకపోతే కొంచెం మార్పులు చేర్పులు చేసి వేసుకోవాలి. అంటే మనకు సాళ్ల మధ్య దూరం తగ్గించి విత్తన మోతాదు పెంచి వేసుకున్నట్లయితే ఆగస్టు 15 వరకు కూడా వేసుకోవడానికి వెసులుబాటు ఉంది. అలాగే మనకు విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే కంది పంటలో 2 నుంచి 3 కిలోలు ఒక ఎకరానికి సరిపోతుంది. అలాగే పెసర పంట, మినుము పంట చూసుకున్నట్లయితే ఒక ఎకరానికి 6 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే పద్ధతి కనుక చూసుకున్నట్లయితే కంది పంటను ముఖ్యంగా మనం భూమిని మంచిగా కల్టివేటర్తో, తర్వాత రోటోవేటర్తో చేసుకున్న తర్వాత బోదె కాలువలు చేసుకోవాలి. బోదె కాలువలు చేసుకున్నట్లయితే ఆ బోదెల మీద మనం విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు వర్షాకాలంలో అధికంగా ఒకే రోజు పడ్డ వర్షానికి ఒకవేళ 100 mm 200 mm అట్లా పడినప్పుడు మనకు ఈ నీరు అనేది పొలంలో ఎక్కువగా నిలిచి మనకు పంట ఖరాబు కాకుండా ఉండడానికి బోదె కాలువలు చేసుకొని బోదెల మీద ఈ విత్తనం పెట్టుకున్నట్లయితే మనకు నాణ్యమైన పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అంటే ఎలాంటి ఎండు తెగులు లేకుండా మనకు నీటి ముంపుకు గురి కాకుండా మనం పంటను తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బోదె కాలువలు చేసి మాత్రమే రైతులు విత్తుకున్నట్లయితే మంచి లాభాలను పొందొచ్చు. రకాలు కనుక చూసుకున్నట్లయితే మనకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి కంది రకాలను చూసుకున్నట్లయితే WRGE 97 అనే రకము, ఇది వరంగల్ కంది 1గా చెప్పుకుంటాము. దాంతోపాటుగా WRGE 93, ఇది తెలంగాణ కంది 1. తర్వాత దాంతోపాటుగా WRGE 121, ఇది తెలంగాణ కంది 2. అలాగే WRGE 255, ఇది వరంగల్ కంది 2. ఈ దాదాపు అన్ని రకాలు ఎండు తెగులను తట్టుకునే రకాలు. 8 నుంచి 9 క్వింటాల్లో సరాసరి ఎకరానికి దిగుబడినిచ్చే రకాలు. తర్వాత 97 విషయానికి వచ్చినట్లయితే ఇది పత్తిలో అంతర పంటకు అనుకూలం, ఎర్రచెలక నేలలకు కూడా అనుకూలం. 93 WRGE 93 విషయానికి వచ్చినట్లయితే ఇది నల్లరేగడి నేలలకు అనుకూలమైన రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా మనకు తాండూరు పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి TDRG4 హనుమాన్ అనే రకము, ఇది కూడా మనకు ఇటు యాసంగిలో ఇటు మనకు వర్షాకాలంలో వేసుకునే పంటగా చెప్పుకోవచ్చు. ఇది కూడా 8 క్వింటాల దిగుబడిని సరాసరి ఇస్తుంది, ఎండు తెగులను తట్టుకుంటుంది. వీటితో పాటుగా TDRG 59, తర్వాత ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి TDRG 272, ఇది కూడా మనకు వర్షాకాలంలో వేసుకోదగ్గ పంట. దాదాపు 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది, ఎండు తెగులను కొంతమేర తట్టుకుంటుంది. వీటితో పాటుగా మనకు పాలెం నుంచి విడుదలైనటువంటి PRG 176 ఉజ్వల అనే రకము, ఇది 130 నుంచి 135 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. తక్కువ వర్షపాతం కలిగి ఎర్రచెలక నేలలకు అనుకూల రకంగా చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇంకా ఆశ, మారుతి, మన్నెంకొండ కంది ఇవన్నీ కూడా మనం వేసుకోవడానికి అనుకూలమైన రకాలు.
పెసర, మినుము పంటను వర్షాధారంగా నీటి పారుదల కింద 3 కాలాల్లోనూ రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం స్వల్పకాలపు పంటలైన పెసర, మినుము సాగు చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు ఏవి, వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పెసర మినుము వచ్చినట్లయితే మనకు పెసర ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి WGG 42 యాదాద్రి అనే రకం. ఇది మనకు 50 నుంచి 60 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. పొడవైన కాయలు కలిగి మనకు బోల్డ్ సీడ్ అని చెప్పుకోవచ్చు. ఇది అంతర పంటలకు కూడా, పత్తిలో అంతర పంటకు కూడా అనుకూలమైన రకము. ఇది 6 క్వింటాల దిగుబడినిస్తుంది ఎకరానికి. తర్వాత WGG 37 ఏకశిల అనే రకము. ఇది కూడా మనకు పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇంతకుముందు 42 లాగానే ఇది కూడా పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకునే రకము. దాదాపు 5 నుంచి 6 క్వింటాల సరాసరి దిగుబడి ఎకరానికి ఇస్తుంది. వీటితో పాటుగా మనకు మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి 385 MGG 385 ఇది కూడా మనకు పెసర దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడినిస్తుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. ఇవే కాకుండా మనకు 347, 357, మధిర 357 ఇవన్నీ కూడా వేసుకోదగ్గ రకాలు. మినుము విషయానికి వచ్చినట్లయితే మినుములో మన మధిర పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి 1075, 1085 బ్లాక్ గ్రామ్, మధిర బ్లాక్ గ్రామ్ 1075, 1085 ఇవి కొత్త రకాలు. వీటితో పాటుగా మనకు PU 31 అనే రకం. ఇది నూగు కలిగి ఉంటుంది, మనకు పల్లాకు తెగులను తట్టుకుంటుంది, ఎకరానికి 6 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. వీటితో పాటుగా TBG 104, తర్వాత GBG 1 ఈ రకాలను కూడా ఎన్నుకొని సాగు చేసుకోవచ్చు. ఇది ఎకరానికి 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. TBG 104 మనకు పంటకాలం వచ్చేసి 70 నుంచి 75 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది. అధిక మొత్తంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల భూమి పంటల సాగుకు పనికి రాకుండా పోతోంది. పంట పెట్టిన దిగుబడులు రాక రైతులు నష్టపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య పంటలు సాగు చేసే రైతులు ముందస్తుగా జీలుగా, జనుము, పిల్లి పెసర లాంటి పంటల్ని సాగు చేసి పచ్చి రొట్టగా మార్చుకుని పొలాన్ని సారవంతం చేసుకోవాలని సూచిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త. గత కొన్నేళ్లుగా రైతులు అధిక దిగుబడుల కోసం రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు. దీనివల్ల నేలలో సారం తగ్గి పెట్టుబడులు పెరగడమే కాకుండా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రత్యామ్నాయంగా పచ్చిరొట్ట ఎరువులను ఋతుపవనాల ఆరంభంలో వేసుకోవాలి. దీని ద్వారా భూసారాన్ని పెంచుకుని పంట దిగుబడిని పెంచుకోవచ్చు. భూమిలో తేమ, పోషకాల శాతాన్ని పెంచుకోవచ్చు. కాబట్టి పచ్చిరొట్ట ఎరువుల ప్రాధాన్యతను రైతులు తెలుసుకుని ప్రధాన పంటలకు ముందు సాగు చెయ్యాలని సూచిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మాల్యాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త క్రాంతి. ఎవరైతే వాణిజ్య పంటలు కానీ లేదా వరి సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వానాకాలానికి ప్రధాన పంటగా వేసుకునే పంట ముందు కంపల్సరీ ప్రతి రైతుకి తప్పకుండా వాళ్ళు పచ్చిరొట్ట పంటలైనటువంటి జీలుగా కానీ, జనుము కానీ, పెసర కానీ, పిల్లి పెసర కానీ, అలసందలు కానీ, బొబ్బెర లాంటి పంటలను సాగు చేసుకోవాలని తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ వారు మామూలుగా మనకి ఏంటంటే అందుబాటులో ఉన్నటువంటి వివిధ క్లస్టర్ల వారీగా మండల అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గర, అలాగే సొసైటీల దగ్గర వాళ్ళకి ఏంటంటే ఈ జీలుగా కానీ, జనుము విత్తనాలను సబ్సిడీ ద్వారా రైతులకు అందజేయడం జరుగుతూ ఉంది. ఒకవేళ మనకు కన్సర్న్ మండలంలో మనకు జీలో కానీ, జనుము కానీ విత్తనాలు అందుబాటులో లేని ఎడల రైతులు నిరుత్సాహపడకుండా తప్పకుండా వాళ్ళు ఏంటంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి ఏవైతే పెసర కానీ, మినుములు కానీ, బొబ్బర్లు కానీ, పిల్లి పెసర కానీ, అలసందలు సేమ్ జాతి లక్షణాలు కలిగినటువంటి పచ్చిరొట్ట పంటలను వేసుకొని వాళ్ళు నేలలో పెళ్ళేది ఉన్నట్టయితే నేల సారం బాగా మనకి ఇంప్రూవ్ అవ్వడమే కాకుండా రేపటి రోజున మనకు వర్షాకాలంలో పడ్డటువంటి వర్షాలు నీటిలోకి నేలలోకి ఇంకిపోవడం కానీ లేదా భూమి యొక్క భూభౌతిక లక్షణాలు అనేవి మనకు బాగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. అయితే ఎందుకు మనకి ఈ పచ్చిరొట్ట పంటలను అనాదిగా మనకు రైతులు సాగు చేసుకోమంటున్నామంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉన్నటువంటి పశు సంపద అనేది క్రమంగా తగ్గిపోవడం, సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు కానీ లేదా మనకు వర్మి కంపోస్ట్ కానీ, కోళ్ళ ఎరువు లాంటివి చాలా వరకు జనాలు వాడడం రైతులు తగ్గించేయడం వల్ల మామూలుగా మనకు న్యాచురల్గానే ఈ పచ్చిరొట్ట పంటలు కనుక మనం వేసుకున్నట్టయితే చాలా వరకు మనకు వాతావరణంలో ఉన్నటువంటి నత్రజని ఏదైతే ఉందో దానిని ఈ పంటలలో వేరుబుడిపలు ఏవైతే వేరు మీద ఉన్నటువంటి వేరుబుడిపలు ఉంటాయో వాటి ద్వారా మనకు నత్రజని స్థాపన అనేది క్రమేపీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సహజంగానే మనం నత్రజని నేలకు అందించడం వాళ్ళమవుతాం, అదొకటి. దాంతోపాటు ఈ రొట్టె అనేది నీళ్ళలో పెళ్ళెదున్నిన తర్వాత అది కంప్లీట్గా మనకు కుళ్ళిపోయి సేంద్రియ పదార్థంగా మారి మనకు సేంద్రియ కర్బన శాతం అనేది పెరిగే అవకాశం ఉంటుంది.
అలాగే అంతేకాకుండా మామూలుగా మనకు పచ్చిరొట్ట పంటల సాగు వల్ల కొంత గొప్ప మనకి ఏంటంటే నత్రజని, భాస్వరం అలాగే పొటాషియం అనేది నేలకు అందజేయడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు భూభౌతిక లక్షణాలు అనేటువంటి ఉదజని సూచిక కానీ, అలాగే మనకు ఇతర పోషకాలు ఏవైతే ఐరన్, కాపర్, మ్యాంగనీస్, జింక్ లాంటివి, అలాగే భూమిలో ఉన్నటువంటి మనకు సూక్ష్మ స్థూల రంధ్రాలు కానీ ఇవన్నీ కూడా మనకు గాలితో కానీ నీటితో నిండడం, నేల యొక్క సారం పెరిగే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు రోటావెటర్తో కానీ లేదా ఇతర దేంతోనైనా సరే నేలలోకి మనకు ఈ పచ్చిరొట్ట పంటల్ని వేసుకున్న తర్వాత వాళ్ళు నేలలో కుళ్ళింపజేసే ప్రక్రియలో కంపల్సరీ రైతులు ఏంటంటే ముందుగా వాళ్ళు ఒక 2 బస్తాలు కానీ 2.5 బస్తాలు కానీ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకొని దాన్ని నేలలో కలిపినట్టయితే ఏదైతే మనకు పచ్చిరొట్ట పంటలకు ఉన్నటువంటి రొట్ట ఉంటుందో అది సులభంగా మనకు కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది. లేని ఎడల మనకి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఏది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళు ఉన్నటువంటి డికంపోజర్స్ అనేవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవేంటంటే మనకు మా సూక్ష్మజీవుల నుంచి సేకరించబడినటువంటి సమూహం అనమాట. ఇవేంటంటే మనకు కుళ్ళిపోవడానికి అవకాశం ఉండేటటువంటి పనిచేస్తాయి అన్నమాట. సో కాబట్టి ప్రతి రైతు ఏంటంటే పచ్చిరొట్ట పంటలను సాగు చేసి వారి యొక్క భూభౌతిక లక్షణాలని డెవలప్ చేసుకోవాల్సిందిగా కేవీకే మల్యాల వారు కోరుతున్నాం. వాణిజ్య సరళిలో సాగయ్యే దుంపజాతి కూరగాయ పంటల్లో కందను ప్రధానంగా చెప్పుకోవచ్చు. కంద ఎక్కువగా గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికంగా సాగవుతుంది. కంద పంటలో ఎక్కువ శాతం విత్తనానికే పెట్టుబడి అవుతుంది. కాబట్టి రైతులు విత్తనం ఎంపిక దగ్గర నుంచి ప్రతి దశలోనూ శాస్త్రీయతను జోడించినట్లయితే ఎకరాకు 60 టన్నుల వరకు అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంది. చాలా వరకు రైతులు దుంపలను నాటగా ప్రస్తుతం పంట సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. ఈ మధ్యకాలంలో రైతులు కూరగాయల పంటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి బయట, ఇంటి మీద ఎక్కడైనా సులువుగా కూరగాయల్ని సాగు చేస్తున్నారు. అలాంటి పంటలో కంద సాగు ఒకటి. ఈ కంద పంట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలో అధికంగా సాగు చేస్తారు రైతులు. ఇటు తెలంగాణలో ఎక్కువగా ఖమ్మం జిల్లాలో సాగు చేస్తారు. ఈ పంట సాగు మే, జూన్ నెలలో మొదలు పెడతారు. అటు గోదావరి జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ నెలలో కంద నాటుతుంటారు. రైతులు విత్తనాల దగ్గర నుంచి ప్రతి దశలో జాగ్రత్తలు పాటిస్తే ఎకరాకు 60 నుండి 65 టన్నుల వరకు దిగుబడిని తీయవచ్చు. అయితే ఇప్పటికే నాటిన ప్రాంతాల్లో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలి, చీడపీడల నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమత. ముఖ్యంగా మన రాష్ట్రంలో చూసుకున్న దుంపజాతి పంటలో చూసుకున్నట్లయితే కంద చాలా ముఖ్యమైనది. ఎందుకంటే కంద పంటకి వాణిజ్యపరంగా కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా కంద సాగులో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి మంచి దిగుబడులు పొందటానికి అవకాశం ఉంది. ప్రధానంగా రకాల్లో చూసుకున్నట్లయితే మనకి గజేంద్ర అనే రకం ఉంది. ఇది భారతదేశంలోనే చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఈ రకము. ఈ రకమును మన ఉద్యాన పరిశోధనా స్థానము కొవ్వూరు నుంచి 1991 సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది. ఈ రకము ఏంటంటే అధిక దిగుబడి అంటే ఇంచుమించు హెక్టార్కు చూసుకున్నట్లయితే 60 నుంచి 65 టన్నుల దిగుబడిని ఇస్తుంది. అంతేకాకుండా ఇది కాల వ్యవధి చూసుకున్నట్లయితే 180 రోజుల నుంచి 210 రోజుల వరకు కూడా దీని యొక్క పంట కాల పరిమితి. ముఖ్యంగా ఈ రకము ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయడానికి అంటే ఎగుమతికి కూడా చాలా అనువైనటువంటి రకము. ఎందువల్లంటే ముఖ్యంగా ఇందులో మనకి కందలో చూసుకున్నట్లయితే దురదను కలిగించేటువంటి ఆక్సలేట్ల శాతము చాలా తక్కువగా ఉంటుంది ఈ రకంలో. దాని కారణం చేతే మనకి ఈ రకం అనేది బాగా ప్రాచుర్యం పొందింది. అంతేకాకుండా ఈ గజేంద్ర అనే రకంలో మిగిలిన పిండి పదార్థం కానివ్వండి, అలాగే ఖనిజ లవణాలు, ముఖ్యంగా విటమిన్లు, విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉండటం గమనించడమైనది. ముఖ్యంగా కంద సాగు చేసుకున్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మే, జూన్ నెలలో నాటుకోవచ్చు. అయితే కృష్ణా, గుంటూరు, అలాగే విజయనగరం కానీ విశాఖపట్నం జిల్లాల్లో అయితే మనము వర్షాధారంగా మే, జూన్ నెలలో నాటుకోవటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏంటంటే ఎక్కువగా నవంబర్, డిసెంబర్ నెలలో నాటుకోవటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా నేలలు చూసుకున్నట్లయితే మనకి కందకు
బాగా సారవంతమైనటువంటి నేలలు, అలాగే మురుగునీటి సదుపాయం బాగా ఉండేటువంటి నేలలు చాలా ముఖ్యము. ఎందుకంటే కంద బరువైన నేలల్లోనే ఎక్కువగా మనకి దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే ఏదైతే నేలలో మనము కంద సాగు చేస్తున్నామో ఆయా నేలల్ని బాగా దుక్కి చేసుకుని మనము వర్షాలు పడిన తర్వాత మనము నాటుకోవటం అనేది మంచిది. ఇక మనకి విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందలో ఈ విత్తన మోతాదు అనేది చాలా ఎక్కువగా అవసరమవుతుంది. ఎందుకంటే ఇది దుంప కాబట్టి 4.5 నుంచి 5 టన్నుల వరకు కూడా ఒక ఎకరానికి విత్తనం అవసరమవుతుంది. ముఖ్యంగా అందుకంటే ఈ కందలో మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే ఈ విత్తనం యొక్క ఖర్చు. దీనిపై ఇంచుమించు రైతుకు చూసుకున్నట్లయితే ఒక్క విత్తనం మీదే ₹1,00,000 నుంచి ₹1,20,000 వరకు కూడా దాని యొక్క రేటును బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. రైతులే కనుక సొంతంగా విత్తనోత్పత్తి చేసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. దీని కొరకు ఏంటంటే మనము విత్తనంగా మనం తోటలను వేసుకోవాలనుకుంటే కందను ముక్కలు అంటే 100 గ్రాముల నుంచి 150 గ్రాములు ఉండేటట్లుగా చిన్న చిన్న ముక్కలుగా అంటే కన్ను భాగం ఉండేటట్టుగా ముక్కలుగా కత్తిరించుకుని ఆ ముక్కలను మనము 45 నుంచి 30 సెంటీమీటర్లు దూరంలో నాటుకున్నట్టంటే వరుసకు 45 సెంటీమీటర్లు మొక్కకి 30 సెంటీమీటర్ల దూరంలో ఉండేటట్టుగా నాటుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం కావాలంటే మనం 25 సెంట్లో కనుక వేసుకున్నట్లయితే మనకి ఎకరానికి సరిపడా విత్తనం వస్తుందన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఖరీఫ్లో 300 నుంచి 450 గ్రాముల వరకు కూడా విత్తనం వేసుకోవాలి. ఇకపోతే అన్ని పంటల్లాగానే మనము ఈ కందలో కూడా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎక్కువగా ముఖ్యంగా కాండం కుళ్ళు కానీ దుంప కుళ్ళు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదైతే మనము విత్తనాన్ని నాటుకుంటామో నాటుకునే ముందుగా ఈ కాప్రాక్సిక్లోరైడ్ అనే మందు 5 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున కలిపినటువంటి మందు ద్రావణంలో ఈ మొక్కలను ఏదైతే మనం చెప్పినటువంటి సైజు పరిమాణం ఉన్నటువంటి మొక్కలను ఆ విత్తన శుద్ధి ద్రావణంలో ముంచి ఒక 15 నిమిషాలు ముంచి నాటినట్లయితే మనకి పంట తొలిదశల్లో వచ్చేటువంటి తెగుళ్లను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. కంద పూర్తిగా మొలకెత్తడానికి దాదాపు 1 రోజుల సమయం పడుతుంది. అయితే కందలో అంతర కృషి చేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. కలుపు ఎక్కువగా వచ్చే భూముల్లో మొదటి దఫా తడి ఇచ్చిన తరువాత కలుపు మందులను పిచికారీ చేసి అరికట్టాలి. అలాగే సిఫార్సు చేసిన మేరకు ఎరువులను సమయానుకూలంగా అందించాలి. ముఖ్యంగా ఈ కందలో చూసుకున్నట్లయితే మనము దుంప నాటిన తర్వాత 35 నుంచి 40 రోజుల వరకు కూడా అంటే ఎంత బాగా ఆరిన దుంపను మనం విత్తనంగా వాడాము అనే దాన్ని బట్టి మనకి 35 నుంచి 40 రోజుల సమయం పడుతుంది. ఖచ్చితంగా మనకి కలుపు సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము దుంపలు నాటిన వెంటనే మొదటిసారి తడి ఇచ్చిన తర్వాత ఈ బిటాక్లోర్ అనేటువంటి కలుపు మందును 2 లీటర్లు 1 ఎకరానికి చొప్పున కలుపుకొని బాగా తడిసేటట్లుగా పిచికారీ చేసుకోవాలి. కందలో వచ్చేటువంటి కలుపు సమస్యను మనము సమర్థవంతంగా నివారించుకోవటానికి అవకాశం ఉంది. ఇకపోతే మనకి కందలో ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కందకు చాలా ఎక్కువ మోతాదులో ఎరువులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బరువైన నేలలో వేసినప్పటికీ కూడా. దీని కొరకు ఏంటంటే మనము ఆఖరి దుక్కిలో బాగా చివికినటువంటి పశువుల ఎరువును 10 టన్నులు 1 ఎకరానికి చొప్పున వేసుకోవాలి. దానితో పాటుగా 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువును అంటే భాస్వర ఎరువును సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో ఆఖరి దుక్కిలో పశువుల ఎరువుతో పాటుగా వేసుకోవాలి. అలాగే మనం చెప్పుకున్నట్లుగా కంద మొలకెత్తడానికి మనకి సమయం పడుతుంది కాబట్టి మొదటి దఫా ఎరువులను అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే నత్రజని ఎరువును యూరియా రూపంలో 1 ఎకరానికి 220 కిలోల యూరియా, అలాగే పొటాష్ను మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 170 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఎరువులను దుంప మొలకెత్తిన తర్వాత అంటే దుంప నాటిన తర్వాత కాకుండా మొలకెత్తిన తర్వాత 50% వరకు కూడా మొలకలు వచ్చిన తర్వాత 40 రోజులు 80 రోజులు అలాగే 120 రోజులకి 3 దఫాలుగా 3 సమభాగాలుగా చేసుకుని యూరియా పొటాష్ ఎరువులను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ రకంగా ఇచ్చినట్లయితే మనకి మంచి దిగుబడులు రావడానికి ఉంది. ఏదైతే సూచించిన మోతాదులో 75% ఎరువులను రసాయన ఎరువుల రూపంలోను అలాగే 25% ఎరువులను సేంద్రియ ఎరువుల రూపంలో అంటే అజోస్పైరలం కానీ అజిటోబ్యాక్టర్ కానీ 1 ఎకరానికి 2 కిలోలు చొప్పున వేసుకున్నట్లయితే కూడా మనకి సరిపోతుంది. అంటే మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్న వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నాటిన చెరకు 5-6 నెలల వయసులో ఉంది.
ఈ దశలో కొరడా తెగులు, పసుపు ఆకు తెగుళ్ల వల్ల తీవ్రంగా నష్టం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని అరికట్టేందుకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అధిక విస్తీర్ణంలో సాగవుతున్న వాణిజ్య పంట చెరకు. 12 నెలల పాటు కొనసాగే ఈ దీర్ఘకాలపు పంటను కొంతమేర వర్షాధారంగానూ అధిక శాతం నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే దిగుబడిలో మనం చాలా వెనకబడి ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లోని రైతులు ఎకరాకు 20 నుండి 25 టన్నుల దిగుబడిని మాత్రమే తీస్తున్నారు. చీడపీడలు ఆశించినప్పుడు సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చెరకును శిలీంధ్రపు తెగుళ్లైన కొరడా తెగులు, వైరస్ వల్ల వచ్చే పసుపాకు తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ రాజ్ కుమార్. ఈ తెగులు లక్షణాలు కానీ మనం చూసినట్టయితే గడ అనేది ఏంటంటే మనకి విపరీతంగా మామూలుగా ఆరోగ్యంగా మనకి ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ సడన్గా ఒక్కసారిగా మనకి గడ చివరి నుంచి మనకి నల్లటి కొరడాలు లాంటి ఇవి రావడం జరుగుతుంది. కొరడా పైన ఏంటంటే చూసినట్టయితే మనకి ఒక తెలుపు రంగు పల్చటి పేపర్ లాంటిది మనకి చుట్టుకొని ఉండి బయటికి రావడం జరుగుతుంది. ఆ పేపర్, ఆ పొర అనేది ఏంటంటే ఒక 2-3 రోజుల్లోనే మనకి అది చిట్లిపోయి దాని నుంచి మనకి కోట్ల కొద్ది శిలీంధ్ర బీజాలు, నల్లని శిలీంధ్ర బీజాలు అనేవి గాలిలోకి వెదజాలు పట్టడం కానీ లేదా నేల మీద పట్టడం అనేది జరుగుతుంది. గాలి వేగాన్ని బట్టి ఆ శిలీంధ్ర బీజాలు అనేవి ఏంటంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు కానీ అదేవిధంగా ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అవి వ్యాపించే అవకాశం ఉంది. ఒకవేళ ఆ శిలీంధ్ర బీజాలు నేలలో పడినప్పుడు ఏంటంటే మనకి నీటి ద్వారా కూడా ఒక మొక్క నుంచి ఇంకొక మొక్క కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసినట్టయితే ఈ కొరడా తెగులు ఆశించినటువంటి మొక్కలు కానీ మనం గడల నుంచి ఏంటంటే మనకి మిల్లబుల్ కేర్స్ అనేవి బాగా తగ్గిపోయి దాంట్లో ఉన్నటువంటి రసనాన్యత కానీ లేదా పంచదార శాతం అనేది బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి కొరడా తెగులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనం తెగులు సోకినటువంటి గడల నుంచి మనం ఏంటంటే ఎప్పుడు కూడా విత్తనంగా వాటిని మనం ముచ్చలుగా వాడకూడదు. తర్వాత విత్తనం ముచ్చలుగా వాడాలనుకుంటే దాన్ని ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కలిపినటువంటి ద్రావణంలో మనం అరగంట సేపు ఈ ముచ్చల్ని మనం నానబెట్టుకొని నాటుకున్నట్టయితే శిలీంధ్ర ఈ బీజాలన్నీ కూడా చనిపోవడం వల్ల మనకి తెగులు అనేది మళ్ళీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా కార్సీ తోటల్లో కూడా మనం తోట నరికిన వెంటనే 1 లేదా 2-3 రోజుల్లో మనం ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ లేదంటే హెక్సాకోనజోల్ అనే మందు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం కానీ వాటి మీద పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఈ మందుని మళ్ళీ మొదటిసారి పిచికారీ చేసిన తర్వాత మళ్ళీ నెల రోజులకి రెండోసారి కానీ మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ కొరడా తెగులను దాదాపుగా మనం తగ్గించుకోవచ్చు. పసుపు ఆకు తెగులును ఆంగ్లంలో ఎల్లో లీఫ్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ తెగులు వైరస్ వలన సోకుతుంది. 2006 సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా కనిపించిన ఈ తెగులు 2012, 2013 వరకు చెరకు సాగు చేసే ప్రాంతాలకు మొత్తం విస్తరించింది. చెరకు నాటిన 7 నుండి 8 నెలల్లో ఈ తెగులు లక్షణాలు కనబడుతాయి. సడన్ గా ఎప్పుడైతే మనకి అధిక వర్షాలు పడి వెంటనే మనకి ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు ఈ తెగులు లక్షణాలు అనేవి మనకి బయటపడటం అనేది జరుగుతుంది. అప్పుడు కానీ మనం చూసినట్టయితే పైన ఉన్నటువంటి 3-4 ఆకులలో కానీ చూసినట్టయితే వాటి ఆకుల యొక్క వెనక ఉన్నటువంటి మధ్య ఈన అనేది ముందుగా పసుపు రంగులోకి మారిపోవడం జరుగుతుంది. ఈ పసుపు రంగు అనేది మనకి క్రమేపీ పక్కలకి వ్యాపించి తర్వాత ఆకులకు చివర్లో నుంచి క్రింద వైపుకి ఆకులన్నీ కూడా మనకి ఎండిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకి ఆకులు ఎండటం జరుగుతుందో పైన ఉన్నటువంటి 8 నుంచి 10 ఆకులన్నీ కూడా అవన్నీ కూడా స్ట్రైట్గా నిటారుగా మనకి నిలబడి ఫ్యాన్ లాగా మనకి కనిపించడం జరుగుతుంది. తర్వాత ఇలాంటి గడలు కానీ మనం చూసినట్టయితే ఆ గడలు కానీ అన్నీ కూడా సన్నగా మారిపోవడం కానీ లేకపోతే గడలో ఉన్నటువంటి పంచదార శాతం అనేది బాగా తగ్గిపోవడం కానీ లేకపోతే దిగుబడులు అన్నీ కూడా మనకి బాగా తగ్గిపోవడం జరుగుతుంది. దిగుబడిలో దాదాపుగా 37% వరకు ఈ రసనాన్యత అనేది ఏంటంటే 17 నుంచి 18% వరకు కూడా మనకి రసనాన్యత అనేది బాగా తగ్గిపోవడం అనేది మనం గమనించడం జరిగింది. తర్వాత ఏంటంటే ఈ తెగులు యొక్క వ్యాప్తి కానీ మనం చూసినట్టయితే సాధారణంగా కార్సీ తోటల్లో అయితే మనకి తెగులు సోకినటువంటి మొక్కల తోటల నుంచి మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కొత్త తోటలకు అయితే మనం తెగులు సోకినటువంటి తోటల నుంచి మనం సేకరించినటువంటి విత్తనాన్ని కానీ మనం దాన్ని కానీ విత్తనంగా వాడినప్పుడు విత్తన ముచ్చుల ద్వారా కూడా ఈ వైరస్ అనేది మనకి వ్యాప్తి అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా రసం పీల్చే పురుగుల ద్వారా కూడా ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వైరస్ తెగులు అనేది మనకి వ్యాప్తి
అయితే జరుగుతూ ఉంటుంది. తెగులు లక్షణాలు అనేవి ఏంటంటే మనం తోట చివరి వరుసల్లోనే ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత నెమ్మదిగా లోపలికి ఈ తెగులు అనేది ఎంటర్ అవుతూ ఉంటుంది. కాబట్టి అంటే మనం యాజమాన్య పద్ధతులు చేపట్టేటప్పుడు అంటే ముందుగా మనం కనీసం చెరుకు బయట ఉన్నటువంటి 2-3 వరుసలకైనా కానీ మనం కానీ మోనోక్రోటోఫాస్ కానీ లేకపోతే డైమిథోయేట్ లాంటి మందులు కానీ మనం పిచికారి చేసుకున్నట్టయితే ముందుగా వచ్చేటువంటి ఈ పేనుబంక పురుగును కొంతవరకు మనం తగ్గించుకోవడానికి వీలవుతుంది. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.